కడపలో జరుగుతున్న మహానాడికి కొన్ని లక్షల మంది కార్యకర్తలు హాజరయ్యారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా సభా ప్రాంగణానికి అయితే చేరుకుంటున్నారు. అయితే ఈసారి ప్రత్యేక ఆకర్షణగా అయితే యువత పెద్ద ఎత్తున తలరావడం కూడా జరిగింది. సో మాచల కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా కొంతమంది కార్యకర్తలు ఈ మహానాడికి రావడం కూడా జరిగింది. వాళ్ళతో కూడా మాట్లాడి అసలు ఇక్కడ ఏం జరుగుతున్న పరిస్థితుల గురించి కూడా అడిగి తెలుసుకుందాం. సో ముందుగా శివారెడ్డి గారు ఎలా అనిపిస్తుంది? గత మహానాడికి కడపలో జరుగుతున్న మహానాడికి కాస్త వ్యత్యాసం కూడా ఉంది. అది ప్రత్యేకించి లోకేష్ బాబు గారు ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈ కార్యక్రమం కూడా చేపడుతున్నారు. ఈ రోజు మహానాడులో లోకేష్ బాబు గారికి పార్టీలో ఉన్న పెద్ద పదవి కట్టబెట్టే జరుగుతుంది. మరి లోకేష్ గారికి పెద్ద పదవి వస్తుందంటే రాష్ట్రంలో ఉన్న యువతకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి సంతోషకరమైన విషయం. బాబు గారి తర్వాత రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ రథసారథిగా కాబోయే తెలుగుదేశం పార్టీ మళ్లీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయ్యే అభ్యర్థిగా నారా లోకేష్ గారు ఉంటారని చెప్పి నేను తెలియజేస్తున్నా. దాంతో పాటు ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు కడపలో ప్రత్యేకించి ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావడంపై అధికారం వచ్చిన తర్వాత నిజంగా ఇది చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మరి రెడ్డప్ప గారు శ్రీనివాస్ రెడ్డి పొలిట్ బ్యూరో సభ్యుడు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎవరికి ఏ సౌకర్యాలు కావాలో మరి పల్లెలు గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలకు అన్ని సౌకర్యాలు, భోజనం గాని, వసతులు గాని అన్ని కల్పించడం జరిగింది. వచ్చిన కార్యకర్తలు ఈయనపై సంతృప్తిగా ఉన్నారు. చాలా మంది కార్యకర్తలు సంతోషంగా తెలియజేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో పెను మార్పులు చేకూరబోతున్నాయి. యువరత్నానికి ఎక్కువ పెద్దపేట అయిపోతున్నారు. దానికి రథసారథిగా లోకేష్ బాబు గారు పకడ్బందీ ప్లాన్ అయితే చేస్తున్నారని చెప్పి కూడా అంటున్నారు. దాంతో పాటు చంద్రబాబు నాయుడుకి చేదోడు వాదోడుతో పాటు పార్టీకి కష్టకాలంలో లోకేష్ గారు చేసిన సేవలు కూడా ఈ రోజు కార్యకర్తలు చాలా గొప్పగా మాట్లాడుకోవడం చేస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు? యువత ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం కష్టించి పనిచేశారో వారికి ఇప్పటికే కార్పొరేషన్ చైర్మన్లుగా, డైరెక్టర్లుగా పదవులు ఇవ్వడం జరిగింది. ఎవరైతే పదవులు రాని యువత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారో రాబోయే రోజుల్లో పార్టీకి సంబంధించి పదవులు పెద్ద ఎత్తున యువత కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఎవరైతే ఈ రోజు పదవులు తీసుకున్నారో రాబోయే రోజుల్లో ఏదైతే లోకేష్ మేము ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నామో, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వచ్చిన ముందు రోజుల్లో ఏదైనా ఇబ్బంది వచ్చినా ఎవరైతే ఇప్పుడు పదవులు తీసుకునే కార్యకర్తలందరూ తెలుగు యువత అంతా లోకేష్ బాబు గారికి అండగా ఉంటుంది. లోకేష్ బాబు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక 50% చంద్రబాబు గారు చూస్తే ఒక 50% లోకేష్ బాబు గారు చూసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా ఉంటాడని నేను తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, బాబాయిది మా ప్రభుత్వమే, మీకు నచ్చిన బుక్ రాసుకోండి, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, సప్త సముద్రాలు దాటి ఉన్నా కానీ తీసుకుని వచ్చి వాళ్ళందరూ శిక్షిస్తామంటున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు? అలాంటిది ఏం లేదండి. వాళ్ళు ఎన్నో అరాచకాలు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు ఎన్నో చేశారు. వాళ్ళ ప్రభుత్వం వచ్చినా రాకపోయినా ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు అయితే భయపడే పరిస్థితి లేదు. వైసీపీ పాతాళంలో కలిసిపోయింది. మళ్లీ అధికారంలోకి రావడం అనేది కళ. పల్నాడు జిల్లాలో ప్రత్యేక రాజకీయ వంశం నుంచి వచ్చారు మీరు. ప్రస్తుతం జరుగుతున్న పల్నాడు రాజకీయాలపై కావచ్చు, పల్నాడులో జరుగుతున్న కుట్రలపై మీరేమంటారు? తెలుగుదేశం పార్టీ ఏదైతే అభివృద్ధి సంక్షేమం కోరుకుంటుందో అదే పరిస్థితి ఈ రోజు నడపడం జరిగింది. ఆ రోజు ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో ఇవి ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పల్నాడు జిల్లాలో ఎక్కడ అవినీతికి తావు లేకుండా పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలందరూ తెలుగుదేశం పార్టీ ఏవైతే నియమాలు ఉన్నాయో, చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఆదేశాలు ఇచ్చారో వాటిని తూచా తప్పకుండా ప్రజలకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా చూస్తున్నారు. పల్నాడు జిల్లాలో ఎక్కడ అవినీతి లేకుండా మరి ఏదైతే ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఇసుక, మద్యం, మరి మానవ వనరులను దోచుకున్నారో ఆ పరిస్థితులు లేకుండా అలాంటి ఏవైతే ఉన్న అన్నిటి కట్టుబాటు చేసి మరి పోలీసుల సహకారంతో వాటిని అన్నింటిని నిర్మూలించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో పల్నాడు జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించడానికి 7 ఎమ్మెల్యేలు, ఒక పార్లమెంట్ సభ్యుడు శ్రీకృష్ణదేవరాయలు గారు కృషి చేస్తున్నారని నేను తెలియజేస్తున్నాను. నిలబడ్డారు. పల్నాడు ప్రజలు మీకు అండగా ఉన్నారు. కార్యకర్తలకి భవిష్యత్తులో మీరు ఇచ్చే భరోసా? ఇప్పటికే కార్యకర్తలకి ఏమేం కావాలో అవి చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్యకర్తల కోసం కష్టపడి పనిచేస్తాం. ఏ కార్యకర్త ఏం కోరుకున్నాడో వాళ్ళందరికీ రాబోయే రోజుల్లోనే సక్రమైన పనులు జరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వారిని భాగస్వామ్యం చేస్తాం. లోకేష్ గారు కూడా సంక్షేమ నిధితో రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా కార్యకర్తలకు ఏం చేయాలో అది చేయాలని కోరుకుంటుండో ముందు రోజుల్లో అది జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను.